క్షేమమును పొందుకునేవాడని, మనల్ని బలపరిచే దేవుడని, మనల్ని స్థిరపరిచే దేవుడని మనం విశ్వసించి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి అవగాహనతో, భయంతోనూ, భక్తితోనూ, వణుకుతోనూ, విశ్వాసముతోనూ మనమందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు నీ ప్రతి సమస్యను, నీ ప్రతి శోధనను నువ్వు మరిచిపోయి దాన్ని విడిచిపెట్టి కేవలము దేవుని సన్నిధిలో నేను ఉన్నానని, దేవుని ఘనపరచడం ద్వారా దేవుడు నన్ను బలపరచగలడని, నన్ను ఆదరించగలడని, నన్ను దీవించగలడని నువ్వు విశ్వసించి నీకున్న ప్రతి బంధకాలలో, నీకున్న ప్రతి సమస్యల్లో, నీకున్న ప్రతి వేదనలో దేవుడు వాటిని కొట్టివేసి నిన్ను దీవించగలడని నువ్వు విశ్వసించి దేవుని సన్నిధిలో బలముగా ఆయన్ను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటాడని దేవుడే చెప్పి ఉన్నాడు కనుక మన మధ్యలో దేవుడు ఉన్నాడు అనే సన్నిధి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక ఆత్మతో సత్యంతో మనమందరం కూడా లేచి నిలబడిన వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు నిలబడండి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు అలా కూర్చొని మీరు ప్రార్థన పూర్వకంగా మోకరించవలసిందిగా కోరుచు ఉన్నాం. పాట పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రభు బల్ల ఇస్తున్నప్పుడు, సమస్తమైన ఈ ఆరాధన కూడికలో ఏ కార్యం జరుగుతున్నా సరే ఇది దేవుని సన్నిధిని, దేవుడు నన్ను దర్శించగలడని, దేవుడు నన్ను స్వస్థపరచగలడని, నన్ను బాగు చేయగలడని